ఈ కిరీటమును నువ్వు నీ దగ్గర నుంచి ఎవరు రాక్కోకూడదని అంటే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యం చదవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ఏకోనే ఎతకాలి. చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. దేవునికి దగ్గరగా ఉంటే మనం అనుకుంటూ ఉంటాం, బాప్తిసం తీసేసుకున్నాము, రక్షణ తీసేసుకున్నాము, నా దగ్గర నుంచి ఈ కిరీటం ఎవరూ తీసుకోలేరని. నువ్వు ప్రతిరోజు నువ్వు కడగబడుతూ ఉండాలి. నీ దగ్గర ఉన్న ఆ కిరీటమును ఎవరు తీసుకోకూడదని అంటే నీకు కనెక్షన్ ఉండాలి. చూడండి, బ్యాటరీ ఉంది, ఛార్జింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, సిమ్ ఉంది. సెల్కి ఏం లేదు, టవర్ లేదు, సిగ్నల్ వస్తుందా? రాదు. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడలేవు. అదే విధముగా నీవు ఆత్మీయమైన కిరీటము నీలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన దేవుడు నీలో ఉంటాడు. నీలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ముందుకు నడిపిస్తాడు. అయితే నువ్వు వెతకాలి. ఆయన దగ్గర దొరకందంటూ ఏది లేదు. నువ్వు పొందుకొని ఉన్నావు, దాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, సాతాను నీ దగ్గరికి రాకూడదంటే నువ్వు దేవుని